ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. కార్యాలు 7వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 52వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 52వ వచనము. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి? ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. ఆలోచన చేద్దాం. నీతిమంతుని రాక గురించి ముందు తెలిపిన ప్రవక్తలకు ఈ భూమి మీద దొరికిన మర్యాద చావు. నీతిమంతుని రాక గురించి ముందు, అంటే నీతిమంతుని రాకముందు వారు ఒక ప్రవచనం చెప్తుంటే అదొక స్పేస్ కలిగిస్తుందని భూమి మీద మనం విన్నాం కదా. ఇప్పుడు ఇక కొంచెం ముందుకు వెళ్దాం. నీతిమంతుని రాక గురించి రావడానికి ముందు చెప్పిన కాలమే 4000 సంవత్సరాలు. చూద్దామన్నమాట. ముందు 4000 సంవత్సరాలు నీతిమంతుని రాక గురించి చెప్పారండి. నీతిమంతుడు రాకముందే చెప్పినది నీతిమంతుని రాక గురించి చెప్పారు. అటువంటిది నీతిమంతుడు వచ్చారు, నీతిమంతుని చంపేశారు. ఇప్పుడు చెప్పండి, నీతిమంతుడే వాళ్ళు చంపిన తర్వాత ఇక ఆ ముందు తరాన్ని, నీతిమంతుని రాక ముందు ప్రవచనం చెప్తున్న ప్రవక్తలను చంపారు కదా, నీతిమంతుని చంపారు కదా. ఇప్పుడు ఆలోచించండి, ఈ నీతి మార్గంలో ఎంతమంది తిరుగుతారో వారందరికీ కూడా ఏం ట్రాప్ ఉంది? వారందరికీ ఏం ట్రాప్ ఉంది? మరణం యొక్క ట్రాప్ ఉంది. హల్లెలూయా. ఎంతమంది అయితే నీతిమంతుని రాక గురించి ముందు చెప్పారో వారు చంపబడ్డారు. నేను అంటాను, ఇప్పుడు తర్వాత, అంటే నీతిమంతుడు చనిపోయిన తర్వాత ఎంతమంది అయితే మరి నీతిమంతుని గురించి నిలబడతారో వారు కూడా చూసేది అదే అనుభవం కదా. హల్లెలూయా. ఆలోచిద్దాం, అదే అనుభవం కాదా? అదే అనుభవం ఒకటే కాకుండా ఎలా పోతుంది? ఆ నీతిమంతుని యొక్క రాక, ఆ నక్షత్రాల రాక గురించి దేవుడు ఇంకా రాకముందే ప్రవచనం చెప్పారు. నీ పిల్లల్ని నక్షత్రాలుగా చేస్తానని. ఇంచుమించు BC 2000 సంవత్సరాలు అనుకుందాం. ఇంచుమించు ఆ టైంలో అబ్రహాంకి దేవుడు ఇచ్చిన వాగ్దానం అండి, ప్రవచన వాగ్దానమే అది. అది నెరవేర్పు ఇక పూర్తి స్థాయిలో మనం చూడబోతున్నాం.
అది నెరవేర్పు ఇక పూర్తి స్థాయిలో మనం చూడబోతున్నాం. ఈ రోజు ఉన్న ఒక గొప్ప పోరాటాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాం. నీతిపంతునికి రాక గురించి చెప్తున్నప్పుడే అంత పోరాటం ఉంటే, నీతి మార్గమే స్టార్ట్ అయినప్పుడు ఎంత పోరాటం ఉంటది. నేను బాగానే ఉన్నాను అనుకుంటూ కామ్గా వెళ్ళే టైంలో మనం లేం. ఇదొక పోరాటమే. చెప్పండి, ఇదొక పోరాటమే అని. ఇదొక పోరాటం. ఇదొక పోరాటమే. కానీ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రము రాజా, మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి, నీతిమంతుడా నీకు వందనాలు తండ్రి. నాయన ప్రభా తండ్రి, నీతిని జరిగించుటకు నీతి యావత్తు ఇలాగ జరిగించుటకు తండ్రి నాయన తండ్రి చిత్తము నెరవేర్చుటకు ప్రభు యేసయ్య ప్రవక్తలు ప్రవచించిన ప్రవచన సారుడిగా తండ్రి నాయన జన్మించిన దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి, నీతిమంతుడి అయిన నీ యొక్క రాక గురించి పలికిన ప్రతి ప్రవక్తను తండ్రి నాయన యేసయ్య ప్రభువా తండ్రి మరణంను అప్పజెప్పింది ప్రభువా యేసయ్య తండ్రి. మరి దేవా నేడు ప్రభువా యేసయ్య తండ్రి, మీరు నీతిమంతుడిగా వచ్చి ఉన్నారు, మరణమై ఉన్నారు, పునరుద్ధాడై ఉన్నారు తండ్రి. మరి మీ యొక్క రాక గురించి, మీ యొక్క రెండవ రాకడ గురించి ప్రభువా యేసయ్య తండ్రి చెప్పుచుండగా ప్రభువా ఆ పోరాటంలో కూడా తండ్రి అయినా ప్రభా మా పితరుల యొక్క ఆ క్రమంలోనే తండ్రి ఆయన గొప్ప పోరాటంలో తండ్రి మరణంలో ఉంటుండగా ప్రభు యేసయ్య తండ్రి మేము సిద్ధపడటం కృప చూపించండి అయ్యా. నాయన తండ్రి నాయన నీ యొక్క మార్గంలో నడుచుటకు తండ్రి మా హృదయములను మా జీవితాలు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నడుస్తున్నంత ప్రభు యేసయ్య తండ్రి ప్రతి చోట ప్రతి సిచ్యువేషన్ లో మీ కాపుదల మీ క్షేమం మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయినా ప్రభా ఎంతటి శోధన ఎంతటి పరీక్ష వచ్చినను తండ్రి మార్గం నుండి తొలగిపోకుండా ఆయన ప్రభా నిరీక్షి ఉండి ప్రభా నీతి మంతుని యొక్క తండ్రి నాయన రాకడ గురించిన తండ్రి నాయన ప్రభు యేసయ్య సంగతులు తండ్రి నీవు ఏర్పరిచిన మార్గములో నడిచే కృపను తండ్రి మాకును మా కుటుంబాలకు అందరికీ దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత, నీతిమంతుడైన వాడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్న ఒక మాటని చూద్దాం రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. కాబట్టి మీరు ఆ రాజ్యమును ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. సో మొదట ఏం చేయమంటున్నారంటే ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకాలట. ఏం చేయాలండి? వెతకాలి అని చెప్పండి. వెతకాలి. ఏం వెతకాలి? ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకాలి. ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకాలి. జీవితం అంతా మన నీతి, లోకనీతి, రాజనీతి, శాస్త్ర నీతి, పరిసయ నీతితో కొట్టుకుని పోతుంటే జీవితం ఆయన నీతితో ఎప్పుడు కట్టబడాలి? మళ్ళీ చెప్తా. జీవితం అంతా ఇవ్వబడిన కొద్ది కాలమే కావచ్చు, అది స్వనీతి అనవసరమైన నీతితో కొట్టుకుని పోతుంటే నిజమైన సత్యమైన దేవుని యొక్క నీతితో ఎప్పుడు మనం నింపబడతాం? ఎప్పుడు మనం కట్టబడతాం? ఆయన రాజ్యం ఏంటి, ఆయన నీతి ఏంటి మనం వెతకాలి. నేను అంటాను, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన మొదటి దినము నుండి ఇక ఆయన నీతి గురించిన వెతుకులాట ప్రారంభం అవ్వాలి.
ఆమేన్. ఆమేన్. నీతి కొరకు ఆకలి వేయాలి, నీతి కొరకు దప్పిక వేయాలి. చెప్పండి. నీతి కొరకు నీతి నీతి కొరకు కొరకు ఆకలి వేయాలి, ఆకలి నీతి వేయాలి. కొరకు ఆకలి వేయాలి. నీతి కొరకు ఆకలి వేయాలని చెప్పండి. నీతి కొరకు నీతి ఆకలి కొరకు వేయాలి. ఆకలి వేయాలి. అన్నం కొరకు ఆకలి, ధనం కొరకు ఆకలి, పేరు కొరకు ఆకలి, ప్రఖ్యాత కొరకు ఆకలి, ఇన్ని బోల్డ్ అన్ని ఆకలి ఉన్నాయి భూమి మీద. కానీ నీతి కొరకైన ఆకలి, మేలుకరమైన ఆకలి, హల్లెలూయా. నీతి కొరకైన దప్పిక, మేలుకరమైన దప్పిక. చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. ఎవరు ధన్యులు? నీతి కొరకు ఆకలి దప్పిక ఉన్నవారయా బ్లెస్డ్ అంటుంది బైబిల్. ఇటువంటి ఆకలి మంచిది, ఇటువంటి దప్పిక మంచిది, ఇటువంటి వెతుకులాట మంచిది. ఇలా గనక ఒక జీవితం కొనసాగుతుందా? ఎదుర్కొనేది రెడ్ కార్పెట్ కాదు, కానీ ఎదుర్కొనేది చెప్పాలి. ఏం ఎదుర్కొంటాం? మరణం. ఎదుర్కోవడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. కొట్టి చంపి, తిట్టి చంపి, అలా అలా ఎవ్రీ ఏరియాలో చావుని అనుభవిస్తున్న ఒక లెవెల్ అది. చూడండి, ప్రతి దినము మేము సిలువేయబడుచున్నాం అంటాడు పౌలు. ఎక్కడిది ఆ అనుభవం? ఇదిగో ఇట్టి అనుభవమే. నీతి కొరకు, నీతి మందిని కొరకు నిలబడి వధింపబడుతున్న అనుభవమే ఆ అనుభవం. నీతి కొరకు ఒకరు ఎదురు చూస్తున్నారని, వెతుకుతున్నారని ప్రకృతి ఎలా గుర్తుపడుతుందో అర్థం. సృష్టి మిగిలిన ఆశతో తేరు చూచిన దీన్ని దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. అలాగైతే సృష్టి గుర్తుపట్టదా? పడుతుంది. సృష్టి గుర్తుపడుతుంది అంటే ఈ లోక అధికారి గుర్తుపట్టడా? గుర్తుపడతాడు. గుర్తుపడతాడు. అది గుర్తు పడతాడు. మా ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. మనం చదువుకుని వచ్చిన విషయమే కనుక రిఫరెన్స్ లోకి ఏం వెళ్ళట్లేదు. అద్దరికి చేరదామని చెప్పి గదరేనీళ్ళ దేశంలోకి వెళ్దామని బయలుదేరేటప్పుడే జనసమూహంతో యేసు ప్రభు చెప్పిన తర్వాత, శిష్యులు ఎక్కిన తర్వాత ఒక నీతి మార్గం ప్రారంభమైంది. ఆమేన్. ఒక నీతి ప్రయాణ మార్గం స్టార్ట్ అయింది. ఒక నీతి ప్రయాణ మార్గం అని చెప్పండి. ఒక నీతి ప్రయాణ మార్గం. నీతి యొక్క ప్రయాణం చేసే మార్గం ప్రారంభమైంది. అప్పుడు వాళ్ళు బయలుదేరారన్న విషయం ఇక్కడున్న దురాత్మలకు అర్థమైపోయి తుఫాను గాలిని రేపలేదా?
ప్రకృతి గుర్తుపడుతుంది, శత్రువు కూడా గుర్తుపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇటు వచ్చి అజ్ఞానంగా బ్రతికేది మనమే కదా, కానీ ప్రతి అజ్ఞానం కూడా కొట్టివేయబడాలని ప్రార్థన చేద్దాం. అజ్ఞానము అంటే నథింగ్ బట్ ఫూలిష్నెస్. ప్రతి అజ్ఞాన స్థితి నాశనం అవ్వాలని ప్రార్థన చేద్దాం. ఎవరన్నా ప్రార్థన అనుకోండి. తండ్రి నీకు స్తోత్రములు నాయన. ప్రభా నా తండ్రి, అవును నా తండ్రి యేసయ్య, నీ కొరకు ఆకలి తప్పులు కలిగి ఉన్నప్పుడు మమ్మల్ని తృప్తిపరుస్తానని చెప్పిన దేవా నీకు వందనాలు ప్రభా. ఎవ్రీ ఏరియాలో కూడా ప్రభా మరి నీ యొక్క నీతిని మేము వెతుకువారుగా ప్రభా నాయన యేసయ్య, మరి అట్టి నీ యొక్క బిడ్డలుగా ఆయన మేము ఉండగలుగుటకు కృపనివ్వండి ప్రభా. ప్రతి ఏరియాలో కూడా ఉంటున్న మరణమును మరి ఈ లోక అధికారి యొక్క తంత్రములను చూసి మేము ఆగిపోయేవారుగా కాక ప్రభా నాయన యేసయ్య, సృష్టి సైతము ఆశగా తేరిచేస్తున్న నీ యొక్క బిడ్డలుగా, నీ యొక్క నీతిమంతులుగా మేము దినదినము తయారగుటకు కృపనివ్వండి నాయన యేసయ్య. మరి నీ యొక్క నీతి నెరవేర్పులో మా జీవిత ఒక ప్రయాణము కొనసాగునట్లుగా నాయన యేసయ్య, నీ మార్గంలో మేము ప్రయాణించేటట్టు మాకు సహాయం దయచేయండి ప్రభా. మా నాయన ఈ నావలో ప్రభా మీరు ఉన్నప్పుడు ఎటువంటి తుఫానులు, ఎటువంటి భయంకరమైన అపవాది సైతం రేగినప్పటికీ వాటన్నింటినీ నాయన యేసయ్య మీరే నాయన యేసయ్య అధిగమించి మమ్మల్ని నా తండ్రి యేసయ్య నీ రాజ్యంలో చేర్చు వరకు నడిపిస్తారని, మరణం సైతము ప్రభా మమ్మల్ని వెనుకకి వేయని ఎరిగి ఉంటుండగా నీకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఆయన మిమ్మల్ని కీర్తిస్తూ కనపరుస్తున్నాం, పూజిస్తున్నాం. ఆయన ఇచ్చి సంబటి వందనాలు. ఇంకనూ మాతో మాట్లాడి నడిపించుకొని చేస్తున్నాం ప్రార్థించండి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మన ముందు ప్రభు ఒక పోరాటాన్ని చూపిస్తున్నారు. ఎంతమంది మరి ఈ నీతి మార్గంలోనికి మొదట నడుస్తూ నడిపిస్తారో వారందరినీ కూడా విమర్శ దినము రోజున, తీర్పు తీర్చే రోజున వారిని నక్షత్రాలుగా తీర్చి, వారిని జ్యోతులుగా నక్షత్రాలుగా చూసి దేవుడు అక్కడ ఇక ఎప్పటికీ కూడా ప్రకాశించే అనుభవంలో ఉంచుతారట. అదే కదా నిన్న మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నీతి మార్గంలో నడిపించే వారందరూ నక్షత్రములు. చెప్పండి అన్నమాట. నీతి మార్గంలో నడిపించే వారందరూ నక్షత్రములు. ఇప్పుడు నీతిమంతుడికి ముందు ఒక ప్రయాణం 4000 సంవత్సరాలు. అప్పుడు నీతిమంతుని తర్వాత కూడా ఒక ప్రయాణం ఉంది కదా, 2000 సంవత్సరాలు. ఇప్పుడున్న పోరాటము ఆ రోజు పద్మాసు ద్వీపంలో ఉన్న యోహాను గారికి దేవుడు చూపించిన ప్రయాణం చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నిలిచి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. చాలు, ఆలోచన చేయండి. పోరాటం లెవెల్ ఎలా ఉందో దేవుడు చూపిస్తున్నారు. దాని తోకట ఆకాశ నక్షత్రముల్లో 3వ భాగం నీచి వాటిని భూమి మీద పడవేసే ప్లాన్ లో ఆ తోక ఉంది.
ఆలోచన చెయ్యండి. ఆలోచన చేయండి దయచేసి. నక్షత్రములను పడద్రోయాలంటే నక్షత్రముల దగ్గరికి వెళ్ళాలి కదా. నీతి మార్గంలో నడిపించే వాళ్ళు నక్షత్రములు, వాక్యం ప్రకారం. అంతేనా? ఎంత మందిని నీతి మార్గం లోపలికి నడిపిస్తారో వారందరూ నక్షత్రముల వల్ల ఏమవుతారు? ప్రకాశిస్తారు. కట్టి నక్షత్రములను పడద్రోయడానికి సాధ్యం అవ్వాలంటే ఆ నక్షత్రములను రీచ్ అవ్వాలి కదా. అవ్వాలి. తోకతో పడివేయడం అంటే అర్థం డైరెక్ట్ గా రావట్లా, ఇండైరెక్ట్ వెనక నుంచి వస్తున్నాడు, బ్యాక్ డోర్ నుంచి వస్తున్నట్టు అర్థం. అర్థం చేసుకుందాం. నీతిమంతుని రాకకు ముందు ప్రవచనం చెప్తున్న, నీతిమంతుని రాక గురించిన ప్రవచనం చెప్తూ స్పేస్ చేస్తున్న, ఆ గ్యాప్ ని చేస్తున్న ప్రవక్తల్ని డైరెక్ట్ గా చంపారు. ఇప్పుడు నీతిమంతుని చంపారు. ఇప్పుడు నీతిమంతుని మార్గంలో ఎంతమందిని నడిపిస్తారు వారందరినీ కూడా తోకతో ప్లాన్. ఎట్లాంటి ప్లాన్? పడద్రోసే ప్లాన్. ఇప్పుడుండే పోరాటం మన ఎదురుగుండా పెడుతున్నారు దేవుడు. అంతే. ఎలా ఇది పడగొట్టడం అంటే, తోకతో పడగొట్టడం అంటే ఏంటి? అపవాది కూడా ఒక తేజో నక్షత్రమే, తెలుసా? కాదా? తేజో నక్షత్రమా, వేకువ చుక్క. ఈవేళ ఆకాశం నుండి పడ్డావు అని అడుగుతున్న ప్రశ్న. నక్షత్రములను పడద్రోయాలి అంటే నక్షత్రములను రీచ్ అవ్వాలి కదా. డైరెక్ట్ గా చెప్పుకుందాం. ఎంతమంది నీతి మార్గంలో నడిపిస్తున్నారో వారిని పడగొట్టాలంటే వీరు కూడా, ఈ తోక కూడా నీతి మార్గంలో నడిపించే వేషమే వేసుకొని వస్తుంది. అందుకే మొట్టమొదటిగా దేవుడు చెప్పారు, మొదట నా నీతిని రాజ్యంను వెతకండి అని. ఈ తంత్రము నీతి మార్గంలో నడవడానికి రెడీగా ఉన్న వాళ్ళని పడద్రోయడానికి కాదు. ఎంతమంది నీతి మార్గంలో నడిపిస్తున్నారో వాళ్ళని తోకతో పడవేసే ప్లాన్. ఇది రోగుల దగ్గరికి వెళ్తున్న ప్లాన్ కాదు నాన్న, వైద్యుల దగ్గరికి వెళ్తున్న ప్లాన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇది ఎటువంటి ప్లాన్ అంటే, వైద్యులను పడదోసే ప్లాన్ అంటే అర్థం వైద్యులకే విషం ఎక్కిస్తున్న ప్లాన్. వాళ్ళకే తెలియదు. తెలియని అజ్ఞాన స్థితిలో ఉన్నంత కాలం తోకతో పడద్రోయపడుతుంటే ఏ మూడో భాగాన్నే పడద్రోయగలిగింది, మిగిలిన భాగాన్ని టచ్ కూడా చేయలేకపోయింది. ఎందుకని? వారు దానికి అందనంత ఎత్తులో ఉన్నారు కనుక. ఆమేన్.
ఆమేన్ 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 ఈరోజు ఈ మాట పలకనివ్వండి, దాని తోకకు అందకు అని చెప్పండి. దాని తోక కూడా ఒక ఎక్స్టెంట్ వరకే పడద్రోయడానికి ప్లాన్స్ చేయగలదు. దాని తోకకు అందని జనాంగం కూడా ఉన్నారు. ఆమేన్. ఇటువంటి తంత్రము ఇప్పుడు పనిచేస్తుండగా పోరాటం లెవెల్ పెరిగిందని అర్థం కాలేదా? ఆమేన్. నీతి మార్గంలోకే నడిపిస్తున్నట్టుగా ఉండే ఒక డైవర్షన్. హలో, ఇది నీతి మార్గంలో నడుస్తున్న వాళ్ళకి కంటే కూడా నీతి మార్గంలో నడిపిస్తున్న వాళ్ళకి ఉన్న ట్రాప్. నక్షత్రము అంటేనే వాక్యం ఇస్తున్న క్లూ పాయింట్ ఏంటి? ఎంతమంది నీతి మార్గంలోకి నడిపిస్తారో వారు నక్షత్రములను చెప్తుంటే ఆ నక్షత్రములను పడద్రోసే ప్లాన్ ఇది. ఇంత పోరాటం ఉన్నప్పుడు మౌనంగా ఎలా ఉండాలి మనం? ఇంత పోరాటం ఉన్నప్పుడు మొరపెట్టకుండా ఎలా ఉండగలం? దేవుని సన్నిధికి దూరమైన ఒక క్షణం చాలు పడిపోవడానికి. ఆ తోక ఎప్పుడు కాసుకునే ఉంటాడు, ఎప్పుడు బయటకు వస్తారా పడేద్దామని. అప్పుడు మనం చేయవలసిన పని ఏంటి తెలుసా? ఆయన సన్నిధిలో నుంచి బయటికి రావద్దు. మన తోకకు అందద్దు. అలాగా ఉండడానికి ప్రార్థన చేసుకుందామా? అటువంటి జీవితం కొరకు ప్రార్థన చేసుకుందామా? అక్క హల్లెలూయా. థ్యాంక్ యూ.